హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 9th క్లాస్ జాగ్రఫీ న్యూ సిలబస్ నుండి సెకండ్ లెసన్ భారతదేశం భౌగోళిక స్వరూపం. ఈ లెసన్ సంబంధించిన 30+ బిట్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లైన్ టు లైన్ బిట్స్ అయితే ఇవ్వట్లేదు. టైం తక్కువగా ఉంది కాబట్టి ప్రిపేర్ చేయడానికి కూడా టైం సరిపోవట్లేదు. సో అందుకనే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇస్తున్నాను. కనీసం ఇవైనా సరే మీకున్న తక్కువ టైంలో చూసుకొని అయితే వెళ్ళండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. 9th క్లాస్ జాగ్రఫీ న్యూ సిలబస్ సెకండ్ లెసన్ భారతదేశం భౌగోళిక స్వరూపం. ఫస్ట్ వన్, బంగారు ప్రాంతపు నేలలు ఏ పర్వత ప్రాంతంలో సున్నప్రాయ నిక్షేపాలు కలిగి ఉన్నాయి? మిజో కొండలు. బంగారు ప్రాంతపు నేలలు మిజో కొండలు పర్వత ప్రాంతంలో సున్నపురాయి నిక్షేపాలు కలిగి ఉన్నాయి. దక్కన్ పీఠభూమికి తూర్పున విస్తరించిన కొండలు మహాదేవ్ కొండలు, కైమూర్ కొండలు, మైకాల్ శ్రేణులు. నెక్స్ట్, మాల్వా పీఠభూమి తూర్పున విస్తరించిన ప్రదేశాలు బుందేల్ఖండ్, బాఘెల్ ఖండ్. వింధ్య శ్రేణికి దక్షిణాన ఉన్న శ్రేణి ఆరావల్ శ్రేణి. ఈ 2 ఆప్షన్స్ అయితే కరెక్ట్. అయితే థర్డ్ ఆప్షన్ అనేది రాంగ్. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వింధ్య శ్రేణికి దక్షిణాన ఉన్న శ్రేణి ఆరావల్ శ్రేణి కాదు, సాత్పుర శ్రేణి. వింధ్య శ్రేణికి దక్షిణాన ఉన్న శ్రేణి సాత్పుర శ్రేణి. అయితే ఆరావల్ శ్రేణి వాయవ్యంలో ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ అయితే అది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పశ్చిమ కనుమల ఎత్తు సగటు 900 to 1600 మీటర్స్. ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. తూర్పు కనుమల ఎత్తు సగటు 800 మీటర్స్. ఇది రాంగు. తూర్పు కనుమల సగటు ఎత్తు 600 మీటర్స్. తూర్పు కనుమల ఎత్తు పశ్చిమ కనుమల కంటే ఎత్తు తక్కువ. ఇది కూడా రాంగు. తూర్పు కనుమల ఎత్తు పశ్చిమ కనుమల కంటే తక్కువ ఎత్తు ఉంటుందన్నమాట. లేదా ఇంకొకలా చెప్పుకోవాలనుకుంటే పశ్చిమ కనుమలు తూర్పు కనుమల కంటే ఎత్తుగా ఉంటాయి. సో నేను చెప్పిన ప్రతి పాయింట్ మీరు నోట్బుక్లో అయితే నోట్ చేసుకోండి. లేదంటే మీరు PDF తీసుకున్నట్లయితే కరెక్షన్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. పశ్చిమ తీరంలో ఉన్న విభాగాలను జతపరచండి. పశ్చిమ తీరంలో ఉన్న భాగాలు చూసుకున్నట్లయితే తీరం యొక్క ఉత్తర భాగం కొంకన్ తీరము. మధ్య ప్రాంతం చూసుకున్నట్లయితే కెనరా తీరం. దక్షిణ ప్రాంతం చూసుకున్నట్లయితే మలబార్ తీరం. అంటే BCA. వీటిని జతపరుచుకున్నట్లయితే తీరం యొక్క ఉత్తర భాగం కొంకన్ తీరము, మధ్య ప్రాంతం చూసుకున్నట్లయితే కెనరా తీరము, దక్షిణ ప్రాంతం చూసుకున్నట్లయితే మలబార్ తీరం. ఈ క్రింది వానిలో హిమాలయాల ప్రాంతీయ విభజన సరిగ్గా ఉన్న జత చూసుకున్నట్లయితే సింధు మరియు సట్లెజ్ నదుల మధ్య హిమాలయాలు, పంజాబ్ హిమాలయాలు. సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య గల హిమాలయాలు, కుమయున్ హిమాలయాలు. తీస్తా మరియు దిహాంగ్ నదుల మధ్య గల హిమాలయాలు, అస్సాం హిమాలయాలు. ఇవన్నీ కూడా కరెక్ట్ అయినవే. క్రింది వాటిని జతపరిచినట్లయితే బంగర్ పురాతన మట్టితో ఏర్పడిన ప్రాంతం. ఖాదర్ అనేది వరద మైదానాల యొక్క నవీన తరుణ నిక్షేపాలు. నెక్స్ట్ టెరాయి అనేసరికి తడి చిత్తడి మరియు బురదగా ఉన్న ప్రాంతం. నెక్స్ట్ భాబర్ చూసుకున్నట్లయితే గులకరాళ్ళ నిక్షేపణ. దీని యొక్క కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఆ. అంటే మీకు కరెక్ట్ ఆన్సర్ చేసుకోవడానికి ఒకవేళ PDF తీసుకున్నప్పుడు చూసుకుంటారు కదా, సో అందుకని అలా ఇస్తున్నాను. బంగర్ అనేది పురాతన ఒండ్రు మట్టితో ఏర్పడిన ప్రాంతం. ఖాదర్ వరద మైదానాల యొక్క నవీన తరుణ నిక్షేపాలు. టెరాయి తడి చిత్తడి మరియు బురదగా ఉన్న ప్రాంతం. భాబర్ గులకరాళ్ళ నిక్షేపణ. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి. భౌగోళికంగా ద్వీపకల్ప పీఠభూమి భూమి యొక్క ఉపరితలంపై ఉన్న పురాతన భూభాగంలో ఒకటిగా మరియు అత్యంత స్థిరమైన భూభాగంగా పరిగణిస్తారు. హిమాలయాలు మరియు ఉత్తర మైదానాలు అత్యంత నవీన భూస్వరూపాలు.
భూగర్భ శాస్త్రం ప్రకారం హిమాలయ పర్వతాలు ఒక అస్థిరమైన ప్రాంతాన్ని ఏర్పరుస్తాయి. ఇవన్నీ సరైనవే. ఈ క్రింది వాటిలో సరైనవి సరికానివి గుర్తించండి. ఉత్తర మైదానాలు ఒండ్రు మట్టి నిక్షేపాల వలన ఏర్పడినవి. ద్వీపకల్ప పీఠభూమి క్రమేణా ఎత్తు పెరుగుతున్న కొండలతో, వెడల్పైన లోయలతో, అగ్నిశిలలు మరియు రూపాంతర శిలలతో ఏర్పడినది. సో ఈ రెండు కూడా సరైనవే. హిమాలయాల గురించి సరైన వాటిని గుర్తించండి. హిమాలయ పర్వత శ్రేణులు సింధు నుండి బ్రహ్మపుత్ర వరకు పశ్చిమ తూర్పు దిశల్లో ఉన్నాయి. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన కఠినమైన పర్వత సరిహద్దులను కలిగిన పర్వతాలలో హిమాలయాలు ఒకటిగా ఉన్నాయి. హిమాలయాలు ఒక చాప్ ఆకారంలో సుమారు 2400 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్నాయి. ఇవన్నీ సరైనవే. క్రింది వాటిలో వీటి వెడల్పు కాశ్మీర్లో 400 కిలోమీటర్ల నుండి అరుణాచల్ ప్రదేశ్లో 150 కిలోమీటర్ల వరకు మారుతూ ఉంటుంది. క్రింది వాటిలో వీటి వెడల్పు అంటే హిమాలయ పర్వతాలు వెడల్పు కాశ్మీర్లో 400 కిలోమీటర్ల నుండి అరుణాచల్ ప్రదేశ్లో 150 కిలోమీటర్ల వరకు మారుతూ ఉంటుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరికానివి గుర్తించండి. క్రింది వాటిలో సరికానివి గుర్తించుకున్నట్లయితే హిమాలయాలు నిడివి పరంగా ఉత్తరం నుండి దక్షిణానికి 3 సమాంతర శ్రేణులుగా ఉన్నాయి. నెక్స్ట్, ఈ శ్రేణుల మధ్య అనేక లోయలు ఉన్నాయి. అన్నింటిలోకి ఉత్తరంగా ఉన్న శ్రేణిని అత్యున్నత లేదా అంతర్ హిమాలయాలు లేదా హిమాద్రి అని అంటారు. ఏది కాదు. సో ఇక్కడ సరికానివి గుర్తించమన్నాడు. అయితే ఇందులో ఏది కూడా సరికాదు, అన్నీ సరైనవే. సో అందుకే ఆప్షన్ 4 అనేది కరెక్ట్. అయితే ఇక్కడ అన్నీ సరైనవే. నెక్స్ట్ వన్, 6000 మీటర్ల సగటు ఎత్తుతో ఎత్తైన శిఖరాలతో కూడిన అత్యంత విచ్ఛిన్న శ్రేణి మరియు అన్ని ప్రముఖ హిమాలయ శిఖరాలన్నీ ఇందులోనే కలిగి ఉన్న శ్రేణి ఈ క్రింది వాటిల్లో ఏది అని అడుగుతున్నారు. అంతర్ హిమాలయాలు లేదా హిమాద్రి. రిపీట్ అగైన్. 6000 మీటర్ల సగటు ఎత్తుతో ఎత్తైన శిఖరాలతో కూడిన అత్యంత విచ్ఛిన్న శ్రేణి మరియు అన్ని ప్రముఖ హిమాలయ శిఖరాలన్నీ అంతర హిమాలయాలు లేదా హిమాద్రిలోనే కలిగి ఉన్న శ్రేణి. నెక్స్ట్ వన్ చూద్దాం. హిమాచల్ లేదా నిమ్న హిమాలయాలకు సంబంధించి సరికానిది గుర్తించండి. హిమాద్రికి దక్షిణంగా ఉన్న శ్రేణి అత్యంత కఠినమైన పర్వత వ్యవస్థను ఏర్పరుస్తుంది. వీటిని హిమాచల్ లేదా నిమ్న హిమాలయాలు అంటారు. ఈ శ్రేణులు ప్రధానంగా అత్యంత సంపీడనానికి గురై రూపాంతరం చెందిన శిలలతో కూడి ఉంటాయి. వీటి ఎత్తు 3700 నుండి 4500 మీటర్ల మధ్యలో ఉంటుంది. సో ఇవన్నీ సరైనవే. క్రింది వాటిని జతపరచండి. పర్వత శిఖరం దాని ఎత్తు చూసుకున్నట్లయితే మకాలు యొక్క ఎత్తు 8481. ధవలగిరి చూసుకున్నట్లయితే 8172. అన్నపూర్ణ చూసుకున్నట్లయితే అన్నపూర్ణ అనే ఎత్తు చూసుకున్నట్లయితే 8078. నందాదేవి 7817. పర్వత శిఖరం దాని ఎత్తు చూసుకున్నారు కదా. మకాలు 8481. ధవలగిరి చూసుకున్నట్లయితే 8172. అన్నపూర్ణ చూసుకున్నట్లయితే 8078. నందాదేవి 7817. నెక్స్ట్ వన్, హిమాలయాల యొక్క ప్రధాన భాగం దీంతో ఏర్పడింది. గ్రానైట్. హిమాలయాల్లోని అత్యంత బాహ్య శ్రేణిని ఏమని పిలుస్తారు? శివాలిక్ శ్రేణి. దిహాంగ్ లోయ దాటిన తర్వాత హిమాలయాలు ఒక్కసారిగా తూర్పు తిరిగి దక్షిణ సరిహద్దుగా వ్యాపించి ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల గుండా వెళ్తున్న కొండలు అవక్షేప శిలలైన దృఢమైన ఇసుకరాలతో నిర్మితమై ఉన్నాయి. ఇది కరెక్టే. అయితే ఇది రాంగు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే దిహాంగ్ లోయ దాటిన తర్వాత హిమాలయాలు ఒక్కసారిగా దక్షిణం వైపుకు తిరిగి తూర్పు సరిహద్దుగా వ్యాపించి ఉన్నాయి. ఇది ఇటు రివర్స్ అన్నమాట. ఇక్కడ
భారతదేశంలోని అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది? అది ఏ రాష్ట్రంలో ఉంది? చిలికా సరస్సు ఒడిస్సా రాష్ట్రంలో ఉంది. భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు చిలికా సరస్సు, ఇదైతే ఒడిస్సా రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్, ప్రపంచంలోని అతిపెద్ద జనావాస నదీ తీర ద్వీపమైన మజులి ఈ నదీ తీర వ్యవస్థలో ఉంది. బ్రహ్మపుత్ర నది. ఇక్కడ క్వశ్చన్ మరొకలాగా అడగొచ్చు, ప్రపంచంలోని అతిపెద్ద జనావాస నదీ తీర ద్వీపం ఏదని అడగొచ్చు, మజులి. సో ఇది ఏ నదీ తీర వ్యవస్థలో ఉందంటే బ్రహ్మపుత్ర నదీ తీర వ్యవస్థలో ఉంది. సో క్వశ్చన్ మీరు 2 times ఎలా చదివినట్లయితే మీకు ఎక్కువ క్వశ్చన్స్ అక్కడే ఫ్రేమ్ అవుతూ ఉంటాయి. ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ బిట్ అయితే ఇవ్వటం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఖచ్చితంగా అయితే చూసుకుని వెళ్ళండి. భారతదేశం యొక్క ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం ఏ దీవుల్లో ఉంది? అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో ఉన్నది. భారతదేశం యొక్క ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో ఉన్నది. నెక్స్ట్, ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్ ఏ రకపు పగడపు దిబ్బలకు మంచి ఉదాహరణ? ప్రాకార పగడ దిబ్బలకు మంచి ఉదాహరణ. క్రింది వారిలో భూమి యొక్క ఉపరితల పైన గల అత్యంత పురాతనమైన భూభాగం ఏది? ద్వీపకల్ప పీఠభూమి. శివాలిక్ పర్వతాల వాలుకు సమాంతరంగా 8 నుంచి 16 కిలోమీటర్ల వెడల్పులో ఒక ఇరుకైన మేకల్లో గులకరాల నిక్షేపణను ఈ విధంగా పిలుస్తారు. బాబర్. మరొకసారి, శివాలిక్ పర్వతాల వాలుకు సమాంతరంగా 8 నుంచి 16 కిలోమీటర్ల వెడల్పులో ఒక ఇరుకైన మేకల్లో గులకరాల నిక్షేపణను ఈ విధంగా పిలుస్తారు. బాబర్. నెక్స్ట్ వన్, వృత్తాకారంలో లేదా గుర్రపు డెక్క ఆకారంలో ఉండే పగడపు దిబ్బలు అటోల్స్. వృత్తాకారంలో లేదా గుర్రపు డెక్క ఆకారంలో ఉండే పగడపు దిబ్బలు అటోల్స్. క్రింది వాటిలో పగడపు నెగడుకి సంబంధించి సరైనవి. తంతునాగములు అనగా సమూహాలుగా నివసించే సూక్ష్మజీవులు. ఇవి కాల్షియం కార్బోనేట్ను స్రవిస్తాయి. పగడపు దిబ్బలు ప్రధానంగా 3 రకాలు. సో ఇవన్నీ సరైనవే. క్రింది వాటిలో వేసవిడిది కేంద్రాలకు ప్రసిద్ధి చెందిన కాశ్మీర్ లోయ హిమాచల్ ప్రదేశ్లోని కులు కాంగ్రా లోయలను కలిగి ఉన్నటువంటి హిమాలయాల్లోని శ్రేణులు హిమాచల్ లేదా నిమ్న హిమాలయాలు. రిపీట్ అగైన్. క్రింది వాటిలో వేసవి విడిది కేంద్రాలకు ప్రసిద్ధి చెందిన కాశ్మీర్ లోయ హిమాచల్ ప్రదేశ్లోని కులు కాంగ్రా లోయలను కలిగి ఉన్నటువంటి హిమాలయాల్లోని శ్రేణులు హిమాచల్ లేదా నిమ్న హిమాలయాలు. ఈ క్రింది వాళ్ళలో సరికానది అన్ని గుర్తించండి అంటున్నారు. లక్షద్వీపుల సముదాయం కేరళలోని మలబార్ తీరానికి దగ్గరగా ఉన్నాయి. ఇది కూడా కరెక్టే. పూర్వం లక్షద్వీపులను లక్షదీవి, లక్కదీవి, మినికాయ్ మరియు అమీన్ దీవులను పిలిచేవారు. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, 1973లో వీటికి లక్షద్వీపులను పేరు పెట్టారు. ఇది కూడా కరెక్టే. లక్షద్వీపులు 32 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. ఇది రాంగు. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే చిన్న డిఫరెన్స్, 32 చదరపు మీటర్లు కాదు, 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. సో ఇదనమాట సరికానిది ఏదంటే డి. అయితే సరైన ఆన్సర్ ఏంటి? 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. సవరాయ్ కొండలు మరియు జావడి కొండలు తూర్పు కనుమలకు ఈ దిశలో ఉన్నాయి. ఆగ్నేయం దిశలో ఉన్నాయి. ఈ క్రింది వాళ్ళలో సరికాని జతను గుర్తించండి. అయితే ఇక్కడ ఏంటి జతపరచమంటున్నారంటే పర్వత శిఖరము దేశము గుర్తించమంటున్నారు. సరికాని జత ఏంటో గుర్తించమంటున్నారు. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఎవరెస్ట్ నేపాల్, ఇది కరెక్టే. కాంచనగంగా భారతదేశం, ఇది కరెక్టే. ధవలగిరి భారతదేశం, ఇది రాంగు. ధవలగిరి నేపాల్ దేశము. అన్నపూర్ణ నేపాల్, ఇది కరెక్ట్ అయిందే. కామెట్ నేపాల్, కామెట్ అనేది భారతదేశము. సో ఇది రాంగు.
మకాలు భారతదేశము, భారతదేశం కాదు నేపాల్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్లు చెప్తాను చూడండి. ఎవరెస్ట్ నేపాల్, కాంచనగంగా భారతదేశము, ధవళగిరి నేపాల్, అన్నపూర్ణ నేపాల్, కామెట్ భారతదేశము, మకాలు నేపాల్. సో ఇది టీచర్స్ జాగ్రఫీ సెకండ్ లెసన్ సంబంధించిన బిట్స్. 30+ అని నేను మెన్షన్ చేస్తాను, కానీ మోర్ దెన్ 50+ బిట్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే మీరు ఇండివిజువల్గా చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ బిట్స్ అయితే ఉంటాయి. అయితే టైం తక్కువగా ఉంది కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి చూసుకొని వెళ్ళండి. మీరు ఫోన్లో వీడియో రూపంలో చూడడం అవ్వకపోతే కనీసం మీరు నాకు మెసేజ్ చేసినట్లయితే పీడిఎఫ్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పీడిఎఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ జాగ్రఫీకి సంబంధించింది అయితే మొత్తం అన్నీ కంప్లీట్ అయ్యాక మీకైతే మెన్షన్ చేస్తాను. మ్యాక్సిమం ఈ 2 డేస్లోనే జాగ్రఫీ కంప్లీట్ చేసేస్తాను. సో మన ఛానల్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో మీరు చెక్ చేయండి, న్యూ సిలబస్ అయితే ఇవ్వటం లేదు. అకాడమీ టెక్స్ట్ బుక్స్ అని లేదా ఇలా మెన్షన్ చేసేస్తున్నారు, కానీ పేజ్ నెంబర్స్తో సహా న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించిన బిట్స్ మన ఛానల్లోనే అప్లోడ్ చేయబడుతున్నాయి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.